రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావడం తప్పనిసరి అని ప్రవాసాంధ్రులు అంటున్నారు. ఇప్పటికే 11 జిల్లాల్లో ప్రచార రథాల ద్వారా ప్రవాసాంధ్ర ప్రముఖులను సందేశాలు వినిపిస్తున్నారు. తాజాగా మరో 2 ఎన్ఆర్ఐ ప్రచార రథాలను ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని తెలుగుదేశం కార్యాలయం వద్ద ప్రచార రథాలను జయదేవ్ ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ఎన్ఆర్ఐలు ప్రసంగించేందుకు వీలుగా ప్రచార సదుపాయాలు, వెబ్ కెమెరాల వంటి అత్యాధునిక సౌకర్యాలతో ప్రచార రథాలను తీర్చిదిద్దారు. ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ మనకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు 11 వెహికల్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐ టీడీపీ ద్వారా వీడియో వ్యాన్స్ అన్ని పంపిస్తున్నారు. ఈ వీడియోస్లో కూడా ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు పోటీ చేయాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈరోజు 2 వెహికల్స్ నేను ఫ్లాగ్ ఆఫ్ చేస్తాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని ఎన్ఆర్ఐస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మన రాష్ట్ర చరిత్ర అని అనుకుంటున్నాము. ఈ వెహికల్స్ మీద బయట దేశాల నుంచి ఎన్ఆర్ఐలు కూడా వచ్చి వారి విలేజెస్కి వెళ్ళినప్పుడు మన ఇంటర్నెట్ ద్వారా జూమ్ ద్వారా వచ్చి వాళ్ళు సందేశం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని వీడియోలు కూడా పంపించారు. ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, ఎందుకు చంద్రబాబు గారిని గెలిపించాలి అన్న కాన్సెప్ట్తో ఎన్ఆర్ఐలు ఈ విధంగా ప్రచారం చేస్తుంది. దానిలో భాగంగా ఇవాళ మనకి ఇప్పుడు జయదేవ్ గారు ఆయన కూడా మా ఎన్ఆర్ఐఏ చికాగో నుంచి అమెరికా నుంచి వచ్చారు. అందుకని సీఎం గారితో లాస్ట్ 10 days బ్యాక్ ఈ వెహికల్స్ ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. కానీ జయదేవ్ గారితో ఎన్ఆర్ఐ కాబట్టి ఆయనతో కూడా ఇనాగ్రేట్ చేయాలని చెప్పి ఎంపీ గారి దగ్గర ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ప్రవాసాంధ్రులు చూస్తున్నారు కాబట్టి ఆ మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్దామని వాళ్ళ వంతుగా వాలంటరీగా వచ్చి ఇదంతా చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ 5 ఏళ్లలో ఇంకా మనం ముందుకెళ్లాలంటే ఆయన ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్ కానీ స్ట్రాటజీస్ కానీ ఇవేమీ ఆగకుండా జరగాలంటే మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కలిసి కూడా ఇది ముందుకు తీసుకెళ్తున్నారు.